ఇల్కతుర్తి మండల ప్రజలందరికీ జై భీమ్, జై కాన్సీరామ్. నా పేరు బొంకూరి రాజు. ధర్మ సమాజ్ పార్టీ ఇల్కతుర్తి మండల కన్వీనర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ అధినాయకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో దశాబ్ద కాలంగా పనిచేస్తున్నటువంటి చిల్వేరి శ్రీకాంత్ గారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ధర్మ సమాజ్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి చిల్వేరి శ్రీకాంత్ గారి చెప్పుల గుర్తుకు సీరియల్ నెంబర్ 9కి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని ఎల్కోర్తి మండల ప్రజలందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. చిల్వేరి శ్రీకాంత్ గారు దశాబ్ద కాలంగా విద్యార్థి దశ నుంచి బహుజన మహనీయులైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవర్ కాన్సీరామ్ల యొక్క సిద్ధాంతాన్ని, వారి యొక్క ఆశయాలను, ఆలోచనలను, వారి యొక్క మార్గంలో ప్రజలందరినీ కూడా గ్రామాన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ వారిలో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చైతన్యాన్ని కల్పిస్తున్నటువంటి బహుజన ప్రజా ఉద్యమ నాయకుడు చిల్వేరి శ్రీకాంత్ గారు. మరి మన బహుజన ఐడియాలజీలో, వారి యొక్క సిద్ధాంతంలో నిర్మాణమైనటువంటి ప్రజలు నిర్మిస్తున్నటువంటి మన నాయకునికి, మన కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి చిల్వేరి శ్రీకాంత్ గారికి మన ఎల్కోర్తి మండల ప్రజలైనటువంటి మన బహుజన సమాజం అంతా కూడా వారి యొక్క ఓటును, అమూల్యమైనటువంటి వజ్రాయుధం లాంటి ఓటును చెప్పుల గుర్తుకు వేయాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మనందరికీ తెలుసు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ప్రజాస్వామ్యంలో ఓటాకు సాధించి పెట్టడానికి అగ్రవర్ణ సమాజంతో ఒక ప్రపంచ యుద్ధం చేసినటువంటి అలాంటి యుద్ధమే చేసి మనకు ఓటాకును సాధించి పెట్టారు. మరి అప్పటి వరకు ఉన్నటువంటి మనకు ఓటాకు లేనప్పుడు మనల్ని దోపిడీ చేసింది, మనల్ని పీడనకు గురి చేసింది, మనల్ని అణిచివేసింది అదే అగ్రవర్ణ సమాజం. మరి అలాంటి అగ్రవర్ణ సమాజం నుంచి విముక్తి కోసమే మనకు తండ్రి అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కును మనకు సాధించి పెట్టారు. మరి అలాంటి ఓటు హక్కును మళ్ళీ ఈరోజు మనము మళ్ళీ అదే అగ్రవర్ణ సమాజానికి ఓటు వేయడం ద్వారా మన విముక్తి ఎలా సాధ్యమవుతుంది అంటే, మన సామాజిక విముక్తి, మనకున్నటువంటి దోపిడీ నుంచి, మరి అణచివేత నుంచి, పీడన నుంచి మనకు విముక్తి జరగాలి అంటే, కలగాలి అంటే అది మన యొక్క మహనీయులైనటువంటి మన బహుజన మహనీయుల సిద్ధాంతంలో, ఆలోచనలో, వారి యొక్క మార్గంలో, వారి యొక్క ఆశయాన్ని లక్ష్యంగా జీవిస్తున్నటువంటి మన యొక్క బహుజన నాయకత్వానికి మన ఓటు వేసి మన యొక్క అమూల్యమైన వారికి మద్దతు పలకడం ద్వారా మన యొక్క విముక్తి సాధ్యమవుతుంది. మరి అలాంటి యొక్క అభ్యర్థికి మన ధర్మ సమాజ్ పార్టీ గత దశాబ్ద కాలం పైగా ఏదైతే ప్రజలలో మహనీయుల ఆలోచనను మరియు భారత రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను, రాజ్యాంగంపై ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చర్చించుకునేటువంటి, అత్యున్నతంగా చర్చించుకునే అవకాశం కల్పించినట్టు అది ధర్మ సమాజ్ పార్టీ అధినాయకుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం మూలంగానే. మరి అలాంటి రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత కూడా ధర్మ సమాజ్ పార్టీ దశాబ్ద కాలంగా నుంచే ఆ యొక్క ప్రయాణంలో ఉన్నది. భారత రాజ్యాంగం యొక్క విలువలను, వాటి యొక్క ఆశయాలను, లక్ష్యాలను మనకు ప్రజల్లో బోధిస్తున్నటువంటి నాయకత్వం డాక్టర్ విశారదన్ మహారాజ్ నాయకత్వంలో మనము ముందుకు ప్రయాణం సాగిస్తున్నాం. మరి అలాంటి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి అయినటువంటి చిల్వేరి శ్రీకాంత్ గారికి మన అమూల్యమైన ఓటు, మన ఓటును మన విముక్తి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు కాబట్టి మన విముక్తి అది ధర్మ సమాజ్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమవుతుంది. మరి అలాంటి అమూల్యమైన ఓటును మన ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి అయినటువంటి చిల్వేరి శ్రీకాంత్ గారి చెప్పుల గుర్తుకి సీరియల్ నెంబర్ 9కి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మన యొక్క ప్రజలందరినీ కూడా నేను వేడుకుంటున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఎల్కోర్తి మన అందరికీ కూడా మరొకసారి జై భీములు, జై కాన్సీరామ్.